'బిగ్ బాస్' షో నేను సీజన్ 1 చూసా, సీజన్ 4 చూసా. ఇప్పుడు మళ్ళీ సీజన్ 9 చూస్తున్నా. మధ్యలో ఏవి పెద్ద కనెక్ట్ అవ్వలేదు చూడలేదు. నేను లాస్ట్ 5 ఇయర్స్ కెనడా మూవ్ అయిపోయినాక 'బిగ్ బాస్' ఇక్కడ రాలేదు. హాట్‌స్టార్‌లో సో, ఆ కనెక్టివిటీ అయితే డిస్కనెక్ట్ అయింది. బట్ ఇక్కడ 'అగ్నిపరీక్ష' షో స్టార్ట్ చేయడంతో ఓకే. సో, ఇది డిఫరెంట్‌గా ఉంది. ఏంటో థీము, సో, కామనర్స్‌ని ఏదో ర్యాండమ్‌గా పిక్ చేయకుండా ఒక కాంపిటీటివ్ నెస్ క్రియేట్ చేసి తీసుకున్నారన్న ఒక క్యూరియాసిటీ అలా బిల్డ్ అయ్యి అలా షో వాచ్ చేయడం స్టార్ట్ చేశా. వచ్చిన వాళ్ళు అంత వరస్ట్‌గా ఏమి లేకుండే ఫస్ట్ 5 వీక్స్. లాస్ట్ సిక్స్త్ వీక్ అయితే కొంచెం బాదరింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు చాలామంది వీడియోస్‌లో కూడా చూసాను. సేమ్ ఒపీనియన్స్ షేర్ చేశారు. సో, ఇలాంటి షోస్ ఏంటంటే మీరు ప్రమోట్ చేయకపోయినా యూ ఆర్ ఇండైరెక్ట్‌లీ ప్రమోటింగ్. కిడ్స్ కూడా వాచ్ చేస్తుంటారు. ఇంకా అదేంటంటే గొడవలు ఇవన్నీ నార్మలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు ఉంది షో. ఐ థింక్ దే షుడ్ రియల్లీ కీప్ దట్ ఇన్ మైండ్. ఐ థింక్ అన్‌వర్తీ వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకురాకూడదు. ఎందుకంటే కొన్ని ఓపెన్‌గా చేసుకునేవి ఉంటాయి. కొన్ని క్లోజ్డ్‌గా చేసుకునేవి ఉంటాయి. సో, ఆహ్, అంత ఓపెన్‌గా వచ్చి అడల్టరీ యాస్పెక్ట్స్ గురించి ఓపెన్‌గా చెప్పుకోగలిగిన వాళ్ళు ఇట్స్ దేర్ పర్సనల్ లైఫ్. ఐ డోంట్ వాంట్ గెట్ ఇంటు దట్ స్టోరీ. బట్ స్టిల్ ఎక్కడైతే లైన్ డ్రా చేయాలో అక్కడికైతే ఖచ్చితంగా లైన్ అయితే డ్రా చేసి ఆ విధంగానే ఉంటే ఆ షోస్ అన్నీ కూడాని ఎవరు అపోజ్ చేసినా, ఎవరు ఏది చేసినా రన్ అవుతాయి. అవి రన్ అవ్వాలంటే.